ప్రశ్న x క్యూబ్ ప్లస్ ax స్క్వేర్ ప్లస్ 5 మరియు x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ a బహుపదులను x ప్లస్ 2 చే భాగించినప్పుడు వచ్చే శేషాలు సమానం అయితే a విలువ కనుగొనుము. జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన బహుపదులను f1 మరియు f2 అనుకుందాం. f1 x క్యూబ్ ప్లస్ ax స్క్వేర్ ప్లస్ 5 అలాగే f2 x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ a అలాగే ఇచ్చిన రేఖీయ బహుపదిని g అనుకుందాం. g x ప్లస్ 2. శేష సిద్ధాంతం ప్రకారం g 0 అవుతుంది. అంటే x ప్లస్ 2 0. ఇప్పుడు ఈ ప్లస్ 2ని అవతల పక్కకి తీసుకెళ్దాం. అంటే x విలువ ఎంత వస్తుంది? x మైనస్ 2. వచ్చిన x మైనస్ 2ని f1 మరియు f2 లోని x ప్లేస్లో ప్రతిక్షేపించాలి. ముందు f1 లో ప్రతిక్షేపిద్దాము. అంటే f1 మైనస్ 2 అవుతుంది. x క్యూబ్ అంటే మైనస్ 2 హోల్ క్యూబ్ ప్లస్ a ఇంటూ x స్క్వేర్ అంటే మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 2 క్యూబ్ అంటే మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ a ఇంటూ మైనస్ 2 స్క్వేర్ అంటే మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ 5 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే దాని విలువ 8. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, అంటే మైనస్ 8 ప్లస్ a ఇంటూ 2 ఇంటూ 2 అంటే దాని విలువ 4. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, అంటే ప్లస్ 4 ప్లస్ 5 అంటే ఎంత వచ్చింది? 4 ఇంటూ a అంటే 4a మైనస్ 8 ప్లస్ 5 4a మైనస్ 8 ప్లస్ 5 అంటే దాని విలువ మైనస్ 3. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. ఇప్పుడు x మైనస్ 2ని f2 లో ప్రతిక్షేపిద్దాము. అంటే f2 మైనస్ 2 x క్యూబ్ అంటే మైనస్ 2 క్యూబ్ మైనస్ 2 ఇంటూ x స్క్వేర్ అంటే మైనస్ 2 స్క్వేర్ ప్లస్ a మైనస్ 2 క్యూబ్ అంటే మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 2 ఇంటూ మైనస్ 2 స్క్వేర్ అంటే మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ a 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే దాని విలువ 8. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, అంటే మైనస్ 8 వచ్చింది. మైనస్ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే దాని విలువ 4. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, అంటే 4 ప్లస్ a మైనస్ 8 మైనస్ 2 ఇంటూ 4 అంటే 8 a మైనస్ 8 మైనస్ 8 అంటే దాని విలువ మైనస్ 16. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాము. g అంటే x ప్లస్ 2 చే f1 ని భాగించినప్పుడు వచ్చే శేషం ఈక్వేషన్ 1 అంటే 4a మైనస్ 3. అలాగే g అంటే x ప్లస్ 2 చే f2 ని భాగించినప్పుడు వచ్చే శేషం ఈక్వేషన్ 2 అంటే a మైనస్ 16. మనకి ప్రశ్నలో చూసినట్లయితే x ప్లస్ 2 చే భాగించినప్పుడు వచ్చే శేషాలు సమానమని ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు? ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అని రాయొచ్చు. అంటే ఏమవుతుంది? ఈక్వేషన్ 1 అంటే 4a మైనస్ 3, 4a మైనస్ 3 ఈక్వేషన్ 2 అంటే a మైనస్ 16. ఇప్పుడు ఈ aని గేదెల పక్కకి తీసుకొద్దాం. అంటే ఎంత వస్తుంది? 4a, ఇది ప్లస్ a, ఇటు సైడ్ వస్తే మైనస్ a అవుతుంది.
మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 16. 4a మైనస్ a అంటే దాని విలువ 3a మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 16. ఇప్పుడు ఈ మైనస్ 3ని ఇజ్ ఈక్వల్ టు యువతల పక్క తీసుకెళ్దాం. అంటే ఎంత వస్తుంది? 3a ఇజ్ ఈక్వల్ టు మైనస్ 16 మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు యువతల పక్కకి వెళ్తే ప్లస్ 3 అవుతుంది. అంటే 3a ఇజ్ ఈక్వల్ టు మైనస్ 16 ప్లస్ 3 అంటే దాని విలువ మైనస్ 13. ఇప్పుడు ఈ 3ని ఇజ్ ఈక్వల్ టు అవతల పక్క తీసుకెళ్దాం. అంటే ఎంత వస్తుంది? a ఇజ్ ఈక్వల్ టు మైనస్ 13/3 అవుతుంది. ఇదే మనకు కావాల్సిన a యొక్క విలువ. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.